నంబర్ వన్ అంటారు. అసలైన నంబర్ వన్ గురుకాశీ యూనివర్సిటీ. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, లలిత ఉపాసకులు శ్రీ 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 నానాజీ పట్నాయక్ గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, మహాలయ పక్షాల్లో ప్రత్యేకించి దానాలు ఎక్కువగా చేయాలి అని అంటూ ఉంటారు. అయితే ఎటువంటి దానాలు చేయాలి? ముఖ్యంగా ఎక్కువగా మనం ఏం చేసిన రాశులు, నక్షత్రాలు ఇవన్నీ చూసుకుంటూ ఉంటాం. ప్రత్యేకించి ఈ రాశి వాళ్ళు, ఈ నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ఇటువంటి దానం చేస్తే ఎక్కువగా ఫలితం ఉంటుంది అని చెప్పి, అలా ఏ రాశి వాళ్ళు ఏ దానం చేయాలి? క్షేత్ర దర్శనానికి వెళ్ళాలనుకునే వాళ్ళు అక్కడ దానాలు చేస్తే ఇంకా ఎక్కువగా ఫలితాలు ఉంటాయంటారు. అలా వెళ్ళాలనుకునే వాళ్ళు ఏ క్షేత్ర దర్శనం చేసుకుంటే బాగుంటుంది? మంచిదండి. ఎందుకంటే మనకి పితృదేవతలు, పితృదేవతలు ఇద్దరు ఉంటారు. వీళ్ళిద్దరిలో ఎవరి యొక్క బలం మనకి సరిగ్గా లేకపోయినా బ్లాక్ అయిపోతుంది. దాన్నే బ్లాక్డ్ భాగ్యచక్ర అంటారు. అంటే మన భాగ్యం బ్లాక్ అయిపోయింది అనుకోండి. అంటే ఉదాహరణకి బ్యాంక్ అకౌంట్ బ్లాక్ చేశారు, లేకపోతే మన ఫోను బ్లాక్ అయింది, మన పేటిఎం, గూగుల్ పేదో ఆగిపోయింది. ఏమైపోతుంది? అక్కడ ఉన్నాయి డబ్బులు అకౌంట్లో, కానీ మనం వాడుకోవడానికి లేదు. అలాగే ఏమవుతుందంటే మనం పూర్వజన్మలో చేసిన పుణ్యాన్ని అందించేవారు దేవతలు. 9th హౌస్ భాగ్యస్థానం బాగుంటే అన్నీ బాగుంటాయి అంటారు. దేవతా అనుగ్రహ స్థానంగా చెప్తూ ఉంటారు. అలాగే పంచమం గనకంత గొప్పగా లేకపోతే దాన్ని పితృదోషము అంటారు. ఇక్కడ ఏం చేయాలంటే ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఎలా అయితే ఒక బల్బ్ ఎలగాలి, ఒక లైట్ ఎలగాలి, నెగటివ్ పాజిటివ్ రెండు ఉంటాయి. ప్రతిదానికి పాజిటివ్ నెగిటివ్ ఉంటాయి. అప్పుడు అది ఈక్వల్గా ఉంటేనే బాగుంటుంది కదా. అట్లాగే ప్రతి జాతకానికి లగ్నం నుంచి తీసుకోండి. లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోవచ్చు, తప్పేం కాదు. పంచమ స్థానం ఈజ్ పితృస్థానం, అంటే వంశ అభివృద్ధి, వంశాన్ని ఇచ్చే స్థానం పితృస్థానం. భాగ్యస్థానం ఈజ్ దేవతా అనుగ్రహం ఇచ్చే స్థానం. దాన్నే మనకి మహర్షులు సర్వే త్రికోణ నేతారో గ్రహా శుభఫలప్రదాహ అన్నారు. అంటే త్రికోణాధిపతుల వల్లనే నీకు గ్రహం యొక్క ఫలితాలు వస్తాయి, శుభఫలాలను ఇస్తాయి అనేటువంటి దాని యొక్క అర్థం. ఇప్పుడు ప్రతి లగ్నానికి కోణములు అంటే ఏమిటి? 1, 5, 9 స్థానాలు కోణాలు. అంటే జీవుడు, తర్వాత తరము లేదా పితృస్థానము, అలాగే భగవంతుడు 9. అంటే ఇక్కడ ఈ 3 చూసుకోవాలి. 1, 5, 9 చూసుకోవాలి. ఇప్పుడు జీవుడికి అంటే లగ్న బలం బాగుండాలంటాం. ఇప్పుడు లగ్నమే బాగాలేదు అనుకోండి, జీవుడు ఇట్ సెల్ఫ్ స్ట్రాంగ్ గా ఉండడు. పంచమం బాగోపోతేనేమో పితృదేవతల నుంచి అందేటువంటిది మనకు అందదు. అంటే ఆ లైన్ ఏదైతే ఉందో సిగ్నల్ సరిగ్గా లేదు, అక్కడ రావట్లేదు. భాగ్యం పాడైపోతే దేవతల నుంచి వచ్చేది అందట్లేదు. దీనికి పర్టికులర్గా నేను మంత్రం కూడా ఉంటుంది. అసలు ఏ దానం చేయాలి, ఏ క్షేత్రానికి వెళ్ళాలనేటువంటిది 1 by 1గా మనం కనుక చూసుకున్నట్లయితే, ముందుగా మేషం తీసుకుందాం. ఇక్కడ కన్ఫ్యూజన్ ఏమీ లేదండి. చాలామంది నన్ను మీరు లగ్నం నుంచి చెప్తున్నారు, రాశి నుంచి కాదా, లగ్నం నుంచి కాదా అని అడుగుతుంటారు. ఒకటే, మీకు లగ్నం తెలిస్తే ఫస్ట్ ప్రిఫరెన్స్ లగ్నానికి ఇవ్వండి. లగ్నం తెలీదు, రాశి మాత్రమే తెలుసు అంటే రాశి నుంచి కూడా హ్యాపీగా చూసుకోవచ్చు. ఏమీ మనం టెన్షన్, డౌట్ ఏమీ పడాల్సిన పని లేదు. రైట్, ఫైన్. ఫస్ట్ మేషం చూసుకుంటే సర్వసాధారణంగా అసలు ఫస్ట్ మనకి పితృదోషాలు ఎలా ఏర్పడతాయని క్లారిటీ ఇచ్చి మనం ముందుకు వెళ్దాం. చాలా మందికి ఏంటంటే పితృదోషం లేకపోయినా కొంతమంది చూసి మీకు పితృదోషాలు ఉన్నాయి, ఆ దోషాలను ఈ దోషాలు ఉన్నాయి అంటారు. సింపుల్ అండి. పంచమ స్థానం పాడైనా, భాగ్యస్థానం పాడైనా పితృదోషాలు ఏర్పడతాయి. ఒకటి మెయిన్గా పంచమం, భాగ్యం కంటే కూడా భాగ్యం ఏర్పడితే దేవతా సంబంధించినటువంటి యోగం తగ్గిపోయిందని అర్థం. రెండవది రవి లేదా రవి రాసులు పాడైన పితృదోషాలు ఏర్పడ్డట్టు అనమాట ముఖ్యంగా. సో పంచమ భాగ్యాలు పితృదేవత యోగాలను రాకుండా చేస్తూ ఉంటాయి. ఒకవేళ ఇప్పుడు మీరు చెప్పినట్టుగా స్థానాల వైజ్గా చెప్పిండ్రు, ఈ స్థానం బాగాలేకపోతే రియల్ లైఫ్ రిలేటెడ్గా ఎటువంటి ఇబ్బంది ఉంటుంది? చెప్తాను. చాలా మంచి ప్రశ్న వేశారు. ఒకటే గుర్తుపెట్టుకోండి, పితృదోషం ఆ వ్యక్తికి ఉంది అంటే కొన్నిసార్లు ఆ వంశానికి అలా 2-3 తరాల వరకు, 4 తరాల వరకు కూడా ఆ దోషం వర్తిస్తుంది. అప్పుడు మీరు గమనించండి, కొన్ని ఇళ్లలో మీరు మురారి మూవీ చూసారా? అందులో ప్రతి ఒక్కరు 40 yearsగా చనిపోతున్నారని బాధపడుతూ ఉంటారు. అవునా? అలా కాకుండా ఇంకొంతమందికి ప్రతి ఇంట్లో వివాహం అవ్వదు, ఎర్లీగా వివాహం అవ్వదు, లేట్ వివాహం లేకపోతే లేట్ సంతానం. ఒకవేళ కలిగినా కూడా ఆ సంతానం సరైనటువంటి దీంట్లో లేకపోవడం. ఓకే, ఇవన్నీ ఎందుకు కలుగుతాయి అంటే బికాజ్ ఆఫ్ పితృదోషం. లేకపోతే ఇంట్లో ఎప్పుడు ఏదో ఒక నెగటివ్ ఎనర్జీ వాళ్ళని పట్టుకోవడం. అంటే వాళ్ళకి పాజిటివ్ ఎనర్జీ లేకుండా పిశాచ బాధలు, పితృదోషాలు, అనుగ్రహం లేకపోవడం వల్ల జరుగుతుంది.
అర్థమైందండి. అర్థమైంది. అలా అనమాట. సో పిశాచ బాధలు వస్తున్నా, ఇంట్లో సరైన సమయంలో సరైనటువంటివి శుభకార్యాలు అవ్వట్లేదన్నా, ఎప్పుడు రోగగ్రస్తులు అవుతున్నారన్నా, ఒక రకంగా ప్రవర్తనలు జరుగుతున్నాయి, ఇంట్లో మొండివారుగా పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నారని, ఇవన్నీ కూడా పితృదోషాల వల్ల, పిశాచ బాధల వల్ల జరుగుతాయి. ఎందుకు పిశాచ బాధలకి పితృదోషాలకి ఏమిటి కనెక్టివిటీ అని మీరు అడగొచ్చు. ఈ పిశాచాలు ఏవైతే ఉంటాయో, కొన్ని సోల్స్ ఏవైతే ఉంటాయో, నెగటివ్గా ఉండేటువంటి కొన్ని పిశాచ జన్మలు ఉంటాయి, అవి మనుషుల్ని పట్టుకుని ఉంటాయి. వాటిని తరిమి కొట్టేటువంటి ఎనర్జీ పితృదేవతలది. ఓ ఓకే ఓకే. అందుకే మన వాళ్ళు పితృదేవతలకు చేసుకోవాలి చేసుకోవాలని చెప్పేది. ఎందుకంటే అవి పట్టుకుంటే వీళ్ళ జీవితాల్లో ఎదుగుదల ఉండదు. ఇది మనకి శాస్త్రాల్లో చెప్పింది. నమ్మినవాడు నమ్మవచ్చు, నమ్మనవాడు వద్దు అనుకోవచ్చు. అంతే. మనం నిజం చెప్పడం చేయాలి. ఇప్పుడు నమ్మరు 90 మంది నమ్మకపోవచ్చు, 10 మంది నమ్మిన వాళ్ళైనా సరే ఇది పాటిస్తారు కదా. దీనివల్ల రూపాయి ఖర్చు లేదండి నేను చెప్పే రెమెడీ వల్ల. ఇదేదో నేను చెప్పి వాళ్ళ నుంచి ఏదో లక్షల లక్షల పూజలకు కాదు నేను చెప్పేది. వాళ్ళు బాగుపడడం కోసం మనం చెప్పుకుంటున్నాం ఈ కార్యక్రమం ఏదైతే ఉందో. ఇక దేవతా శాపం ఉన్నప్పుడు ఏమవుతుందంటే, వీళ్ళు ఎన్ని పూజలు చేస్తున్నా ఫలితం రాదు. ఎన్నో పూజలు చేస్తుంటారు కానీ ఒక ఫలితం రాదు. ఓకే ఓకే. అది దేవతా శాపం వల్ల జరుగుతుంది. ఈ రెండిటికి మంత్రాలు ఉన్నాయి, జపం ఉంది, దానం ఉంది, అన్నీ ఉన్నాయి. చెప్తాను నేను. ముందు మేషం తీసుకుందాం. ఓకే. మేషం తీసుకుంటే వీళ్ళకి పంచమ స్థానం సింహం అవుతుంది, భాగ్యస్థానం ధనస్సు అవుతుంది మేషం వారికి. సో వీళ్ళ లగ్నం నుంచి, మేషం నుంచి పంచమ స్థానంలో అంటే సింహరాశి పాడైనా, రవి పాడైనా పితృదోషం విపరీతంగా ఉంటుంది. అలాంటప్పుడు ఇది నల్లిఫై కూడా ఎప్పుడు అవుతుంది అంటే, స్త్రీ సంతానం కలిగితే మళ్ళీ నల్లిఫై అయిపోతుంది. కన్యాదానం చేస్తారు కదా, పితృదోషం ఉన్న వాళ్ళకి గొప్ప విషయం ఏంటంటే, స్త్రీ సంతానం కలిగింది అనుకోండి అది పోతుంది అక్కడికి. కన్యాదాన ఫలితం అంత గొప్పది. కానీ చాలా మంది అంటారు, ఇప్పుడు వరుసగా ఆడవాళ్ళే పుడుతున్నప్పుడు ఇంకా దాంట్లో పితృశాపం అనేది కంటిన్యూ అవుతుంది కానీ అసలు అవ్వదు అని చెప్పి. ఇక్కడ కన్యాదానం వల్ల వీళ్ళకి దోషం పోతుంది. ఓకే. అది మనం అర్థం చేసుకోవాలి. అది పితృదోషం కింద తీసుకోకూడదు. అప్పుడు మనం దాన్ని ఈ దోషం పోయిందని మనం అక్కడ స్టాప్ అయిపోయిందని బిలీవ్ చేయాలి. కాకపోతే పితృదేవతలకు చేసుకుంటుండాలి. పితృదేవతల కోసం మనం చేస్తుండాలి. ఇప్పుడు కొన్నిసార్లు అండి మీరు అన్నారు కన్యాదానం చేస్తే మగ సంతానం లేని వాళ్ళకి ఈ రకంగా పితృశాపం తొలగిపోతుంది. కానీ ఫాదర్ లేనప్పుడు తల్లి ఒక్కతే కన్యాదానం చేయడానికి లేదు కాబట్టి వేరే వాళ్ళతో కన్యాదానం చేపిస్తారు కదా, అప్పుడు మరి అది వీళ్ళ వంశానికి వర్తిస్తుంది. వీళ్ళ కన్యే కదా, వీళ్ళ అమ్మాయే కదా, కాబట్టి నో నీడ్ టు వరీ. అయితే ఇక్కడ ఏంటంటే వీళ్ళకి కూడా కొంత భాగం అందులో వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేషం వారికి తీసుకుంటే సూర్యుడికి సంబంధించినవి అంటే మనకి మహాలయ పక్షాల్లో దానాలు ఇచ్చేటప్పుడు గోధుమలు కూడా ఖచ్చితంగా ఇవ్వాలి. అలాగే సూర్య రాశుల్లో ఏ గ్రహం ఉంటే ఆ గ్రహానికి సంబంధించింది, ఏ గ్రహం ఉంటే ఏ దానం ఇవ్వాలో కూడా చెప్తాను మీకు ఎండింగ్లో. కాబట్టి మెయిన్గా అయితే సూర్యుడికి దానం ఇవ్వాలి. క్షేత్రం దత్తాత్రేయ క్షేత్రాలకి వెళ్ళి అక్కడ ఇస్తే ఇంకా మంచిది. దత్తాత్రేయ క్షేత్ర దర్శనం చేసుకుంటే దేవతా అనుగ్రహం కలుగుతుంది. పితృ అనుగ్రహం కోసమేమో సూర్య రాశుల్లో ఏదైనా శని రాహులు ఉంటే అప్పుడు మళ్ళీ నువ్వులు మినువులు కూడా ఇవ్వాలి. ఇది మేషం వారికి. వృషభం వారికి అలాగే వీళ్ళు ఎక్కువగా ఆరాధించాల్సిన జపం ఏదైనా కూడా సూర్యుని ఎక్కువ చేసుకోవాలి మేషం వారు. ఇక వృషభం వారు చూసుకుంటే పంచమం కన్య అవుతుంది. సో వీళ్ళు ఎలా అంటే ఈ కన్య వాళ్ళు పర్టికులర్గా విష్ణు ఆలయాలకి వెళ్ళడం, వెంకటేశ్వర స్వామి ఆలయాలకు వెళ్ళడం వృషభం వారు ఎక్కువగా చేస్తుండాలి. అలాగే పెసలు ఎక్కువగా దానంగా ఇస్తుండాలి పితృదేవత దాంట్లో. ఓకే ఓకే. లేదా ఏ తిరుపతికి వెళ్ళాం అక్కడ ఏదైనా దానాలు ఇవ్వడం కూడా చేయొచ్చు. ఏదైనా అంటే ఏమి ఇవ్వచ్చు? ఇప్పుడు ఈ పెసలు, నువ్వులు ఇలాంటివి ఇవ్వచ్చు. అండ్ స్వయం పాకం ఇస్తాంగా మనం పితృపక్షాల్లోని ఆ రకంగా చేసుకోవచ్చు. ఓకే. లేదా కాశీకి వెళ్ళి అక్కడ మనం పిండ ప్రదానాలు చేస్తాం చూసారా, కాశీ గయ. మనకు శాస్త్రంలో చెప్పింది ఏంటంటే అగ్నిపురాణం ఇట్లాంటి వాటిల్లో గయకి గనక ఎవరైనా వెళ్తే వాళ్ళు కోలాహలం చేసుకుంటారట పితృదేవతలు. అబ్బా మనవాడు వచ్చాడ్రా అని హ్యాపీగా, అంటే ఎక్కువ సంతోషిస్తారు. చాలా ఒక డాన్స్ డిస్కో పార్టీ చేసుకుంటారు అంటే. ఓకే. అలా ఇక మిథునం వారు కనుక చూసుకుంటే పర్టికులర్గా బొబ్బర్లు దానంగా ఇవ్వాలి. వీళ్ళు పితృదేవత సంబంధించిన దాంట్లో అన్ని స్వయం పాకంతో దాంతోపాటు బొబ్బర్లు కూడా ఇవ్వాలి. పంచమంలో ఏదైనా గ్రహం ఉంటే ఆ గ్రహానికి సంబంధించి కూడా ఇవ్వాలి. అండ్ అలాగే వీళ్ళు ఎక్కువగా అమ్మవారి క్షేత్రాలు, చండి, కాలభైరవ క్షేత్రాలకు వెళ్తే చాలా మంచిది. ఇక కర్కాటకం వారు ఎక్కువగా కందులు దానంగా ఇస్తూ ఉండాలి. స్కంద మంత్రం చేసుకుంటే మంచిది. ఓం స్కందాయ నమః అనే మంత్రం చేసుకుంటే మంచిది. మరియు దీంతోపాటు వీరు ఎక్కువగా దక్షిణామూర్తి ఆలయాలకి వెళ్తే చాలా మంచిది. దత్తాత్రేయ గురు సంబంధించిన ఆలయాలకు వెళ్తే చాలా మంచిది. ఇక సింహం వారు కూడా వీళ్ళు శనగలు ఎక్కువగా దానంగా ఇస్తూ ఉండాలి. నరసింహస్వామి ఆలయాలకు వెళ్తే చాలా మంచిది. అయితే ఇక్కడ పంచమంలో ఏదైనా గ్రహం ఉంటే ఏంటో కూడా మీకు ఎండింగ్లో చెప్తా, కన్క్లూజన్ ఇస్తా. ఇక కన్యవారు కనుక చూసుకుంటే
ఎక్కువగా వీళ్ళు నువ్వులు ఎక్కువగా దానంగా ఇస్తూ ఉండాలి. అండ్ అమ్మవారి ఆలయాలకు వెళ్తుండాలి. లలిత అమ్మవారు మనకి కంచి క్షేత్రం ఉంది, కంచి క్షేత్రానికి వెళ్ళొచ్చు. కంచి కామాక్షి అయినా ఆ నల్ల నువ్వులైనా తెల్ల నువ్వులైనా ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. ఇక తులవారు కనుక చూసుకుంటే వీళ్ళు కూడా నువ్వులు దానం ఇచ్చుకుంటూ చండీ మంత్రం లేకపోతే కాళికాదేవి యొక్క మంత్రం చదువుకోవడం మంచిది. వీళ్ళకి ఓం కాళికాదేవి అయినా లేదా దుర్గాదేవి మంత్రం అయినా చదువుకోవచ్చు. అండ్ అలాగే వీరు తులవారు ఎక్కువగా విష్ణు ఆలయాలు లేకపోతే మనకి పద్మనాభ క్షేత్రం వెళ్ళడం చాలా మంచిది. అంటే వీళ్ళకి ఏమవుతుందంటే క్షేత్రం వల్లేమో బ్లాక్డ్ భాగ్యచక్ర భగవత్ అనుగ్రహాన్ని ఇస్తుంది, మంత్రము ఈ పితృపక్షాల్లో దానం వల్లేమో పితృదేవతలు యాక్టివ్ అవుతారు. రెండు రకాల ఫలితాలు. ఇక వృశ్చికం వారు దానం ఇవ్వవలసింది శనగలు, పసుపు రంగు వస్త్రము, వెళ్ళడం అమ్మవారి ఆలయాల్లో రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయాలు క్షేత్రాలకు వెళ్ళవచ్చు. ఇక ధనస్సు వారు చూసుకుంటే వీళ్ళు నరసింహస్వామి ఉపాసన చేయడం మంచిది. అలాగే కందులు ఎక్కువగా దానంగా ఇవ్వాలి. ప్లస్ వీరు సూర్య ఆలయాలకు వెళ్ళాలి. ఎక్కువగా వెళ్తే దేవతానుగ్రహము అండ్ పితృ అనుగ్రహం దేవతాను ఇవి జరుగుతాయి. సూర్యాలయాలు ఎక్కువగా అరసవిల్లి, కోనార్క్ ఆలయం ఉన్నాయి కదా, క్షేత్రాలు వెళ్ళొచ్చు హ్యాపీగా. ఇక మకరం వారు మీరు బొబ్బర్లు ఎక్కువగా దానంగా ఇస్తూ ఉండాలి. అండ్ పద్మనాభాలయము, తిరుపతి ఇలా వెళ్ళవచ్చు. ఇక కుంభం వారు ఎక్కువగా వీళ్ళు దానం ఇవ్వవలసింది పెసలు, అమ్మవారి ఆలయాలకు వెళ్ళొచ్చు. లక్ష్మీ ఆలయాలు, లక్ష్మీ క్షేత్రాలు ఉంటాయి కదా, అక్కడికి వెళ్తే చాలా మంచిది. అండ్ అలాగే మనకి చూసుకున్నట్లయితే ఈ యొక్క మీనం వారు బియ్యము ఎంత అధికంగా దానం ఇస్తే అంత మంచిది, అన్నదానాలు ఎంత చేపిస్తే అంత మంచిది, పితృదేవత అనుగ్రహం అంత బాగా జరుగుతుంది. అండ్ కర్కాటకంలో ఏ గ్రహాలు ఉన్నాయో వాటికి కూడా చేసుకోవాలి. ఒక్కొక్కసారి ఇక్కడ ఏమవుతుందంటే నీచ గ్రహాలు ఎంత ఉంటే అంత ఎక్కువ దానాలు ఇస్తే మంచిది. ఇప్పుడు కర్కాటకంలో కుజుడు నీచపడతాడు అట్లా. అలాగే వీళ్ళు కందుని ఆలయాలకి వెళ్తే చాలా మంచిది. క్షంద క్షేత్రాలు ఉంటాయి, పళని ఇలా వెళ్తే చాలా మంచిది. అయితే ఇక్కడ పంచమంలో ఉండే గ్రహాన్ని బట్టి కూడా దానం ఇవ్వాలని చెప్పాను కదా. ఇప్పుడు పంచమంలో సూర్యుడు ఉన్నాడు అనుకోండి, అప్పుడు ఖచ్చితంగా వాళ్ళు గోధుమలు. చంద్రుడు ఉన్నాడు, నీచబడి ఉన్నాడు. ఎవరికి నీచబడతాడు? కర్కాటకం వరకు పంచమం నీచస్థానం, చంద్రుడు నీచస్థానం అవుతుంది కాబట్టి అక్కడ నీచబడి ఉంటే ఇంకా ఎక్కువగా ఇవ్వాలి, అంటే బియ్యం ఇవ్వాలి. కుజుడు ఉంటే కందులు, బుధుడు ఉంటే పెసలు, గురువు ఉంటే శనగలు, శుక్రుడు ఉంటే బొబ్బర్లు, శని ఉంటే నువ్వులు, రాహు ఉంటే మినుములు, కేతు ఉంటే ఉలవలు ఇవ్వాలి. అంటే పర్సనల్ జాతకం చూపించుకుని ఈ రకంగా చేయాలి. అలాగే 9వ స్థానంలో కూడా గ్రహం ఉంటే ఆ గ్రహానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు 9లో, మీది ఏ రాశి అయినా అప్పుడు అడిషనల్గా ఆ క్షేత్రానికి వెళ్తుండాలి. అంటే అలాగా అంటే సూర్యుడు ఉన్నాడు సూర్య ఆలయం, చంద్రుడు ఉన్నాడు అన్నపూర్ణ లేదా రాజస్వామి ఆలయం, కుజుడు ఉన్నాడు పళని స్కందుడి ఆలయాలు, సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలు, లేదంటే బుధుడు ఉన్నాడు విష్ణు ఆలయాలకు వెళ్ళొచ్చు, పద్మనాభ టెంపుల్ అని. గురువు ఉన్నాడు దత్తాత్రేయ క్షేత్రాలకు వెళ్ళడం. ఇప్పుడు మనకి ఇక్కడ దత్తాత్రేయ క్షేత్రం ఉంది కదా, అట్లా వెళ్ళొచ్చు. శుక్రుడు ఉన్నాడు అమ్మవారి ఆలయాలు, కంచి కామాక్షి, మధుర మీనాక్షి, ఇట్లా ఎక్కడికైనా వెళ్ళవచ్చు. శని శివాలయాలు, లేకపోతే కాశీ వెళ్ళవచ్చు, లేనట్లయితే మనకి ఇక్కడ శ్రీశైలం వెళ్ళొచ్చు. రాహు విజయవాడ దుర్గా అమ్మవారు, కేతు కాణిపాకం గణపతి వెళ్ళవచ్చు. ఇలా 9లో ఉండే గ్రహాలను బట్టి క్షేత్ర దర్శనం చేస్తే వీళ్ళకి బ్లాక్ అయినటువంటిది ఓపెన్ అవుతుంది. పంచమంలో ఉండే దాన్ని బట్టి వీళ్ళు మంత్రం చదువుకోవడము లేకపోతే ఆ దానం ఇస్తే వీళ్ళకి పితృదేవత అనుగ్రహం కలుగుతుంది. సరే ఇవేమీ నేను వెళ్ళలేనండి, ఏం చేయాలి? కూడా ఆప్షన్ ఉంటుంది. అయ్యో మరి ఇప్పుడు రూపాయి లేదు, ముందే జాబు లేక ఏమీ లేక అన్ని అప్పులు అయిపోయాయి, ఇప్పుడు క్షేత్రానికి వెళ్ళి రావడం అంటే మామూలు విషయం, 20,000 ఖర్చు అవుతుంది కదా. అప్పుడు ఏం చేయాలి అంటే ఇక్కడ పంచమంలో ఇప్పుడు ఎగ్జాంపుల్ పితృదేవత అనుగ్రహం కలగాలి. ఇక రెండవది ఏమిటంటే వీళ్ళకి దేవతా శాపం ఉంది, క్షేత్రాలకు వెళ్తే కానీ తీరదని ఉంటుంది కొన్నిసార్లు. అలాంటప్పుడు ఓం హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవన ఔషధి చేసుకోవచ్చు. అలా కాదండి కొన్ని పిశాచ బాధలు ఉన్నాయి, అప్పుడేం చేయాలి అంటే ఓం పంచప్రేతాసనాసీన పంచబ్రహ్మస్వరూపిణి చిన్మయీ పరమానంద విజ్ఞాన గణరూపిణి అయి నమః చేసుకోవచ్చు. ఖచ్చితంగా ఈ దోషం జస్ట్ మంత్రం చేసుకోవడం ద్వారా భక్తి శ్రద్ధలతో వీళ్ళకి రూపాయి ఖర్చు లేకుండా చక్కగా వీళ్ళకి ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చేసుకోమంటారా? సంఖ్యమైన 1 గంట సేపు చేస్తే చాలా మంచిదండి, అంటే ఎనర్జీ పెరుగుతుంది. ఓకే, ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream.
Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.